ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో సాయంత్రం 6 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు. జడ్చర్లలో ప్రారంభమయ్యే రోడ్ షో మహబూబ్ నగర్లో ముగియనుంది. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సర్కిల్ దగ్గర కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. కేసీఆర్ రోడ్ షో కోసం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి జనం భారీగా తరలిరానున్నారు. అటు బీఆర్ఎస్ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు, సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు. టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాటవై, టిఆర్ఎస్ కార్యకర్తపై. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ పాలమూరు పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. మహబూబ్ నగర్లో జరిగే రోడ్ షోలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇవాళ జరగబోయే రోడ్ షోకు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది? రాజేష్, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో జరగనుంది. సాయంత్రం 6 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ రోడ్ షో జరగడం జరిగింది. ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ రోడ్ షో జరగనుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా షాద్ నగర్, జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేసీఆర్ చేరుకుంటారు. షాద్ నగర్, జడ్చర్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్కి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అప్పన్నపల్లి బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా కేసీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. అప్పన్నపల్లి బ్రిడ్జ్ దగ్గర నుంచి మెట్టుగడ్డ, న్యూటౌన్ చౌరస్తా, బస్టాండ్ చౌరస్తా నుంచి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి క్లాక్ టవర్ వద్దకు రోడ్ షో కొనసాగనుంది. సుమారు కిలోమీటర్ మేర ఈ యొక్క రోడ్ షో జరగనుంది. దీనికి సంబంధించి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేసేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కేసీఆర్ అభిమానులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా సిద్ధమయ్యారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి నుంచి పెద్ద ఎత్తున కూడా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకొనున్నాయి. కేసీఆర్కి మహబూబ్ నగర్ పార్లమెంటుకి అనుబంధం ఉంది. 2009లో ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఈ జిల్లాపై ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉందని చెప్పి పలు సందర్భాల్లో కూడా కేసీఆర్ బహిరంగ సభల మీద, వేదికల మీద కూడా ప్రసంగించడం జరిగింది. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. 2009లో మొట్టమొదటిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. 2014లో జితేందర్ రెడ్డి, 2019లో మన్నె శ్రీనివాసరెడ్డి విజయం సాధించడం జరిగింది. 4వసారి విజయం సాధించేటటువంటి దిశగా ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇప్పటికే మండలాల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగింది. 4వసారి విజయం సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారు. కేసీఆర్ పర్యటన విజయవంతం చేసేందుకు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులంతా కూడా సిద్ధమయ్యారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి తరలిరానున్నారు. 6 గంటల ప్రాంతంలో కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి క్లాక్ టవర్ వద్ద నిర్వహించేటటువంటి కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ నరేష్.